అండి స్టవ్ పైన అలోవెరాని కాల్చండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అద్భుతం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని కొత్త కొత్త టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. అదేనండి నేను రోజు కూడా కోరుకుంటాను. సో మీకు విసుగ్గా ఉండొచ్చు, నాకు మాత్రం నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని ఎప్పుడు కూడా నేను ఇలానే కోరుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మంచి పొడుపు కథ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అది ఏంటంటే, నీళ్ళల్లో మునగదు, కొట్టినా చావదు, నిప్పులో కాలదు, ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. నేలల్లో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు ఆన్సర్ చేశారనుకోండి, కొత్త కొత్త నేను క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో మీరు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేశారనుకోండి, నాకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ పెట్టాలనిపిస్తుంది. సో మీకు ఈ పొడుపు కథ క్వశ్చన్స్ మీద ఎటువంటి ఆలోచన ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే కాదండి, మనం ఇలా సోప్ పెట్టి గిన్నెలు కడిగేటప్పుడు ఇలా ట్యాప్ నిండా కూడా పడిపోతూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈజీగా ఇలా అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అయితే మెరిసిపోయేటట్లు చేసుకోవచ్చండి. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని, ఈ విధంగా ట్యాప్స్ కానీ ఇలా కిచెన్ సింక్లో మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా మనం ట్యాప్స్ కానీ ఇలా టైల్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మన కిచెన్ సింక్లో ఒక్కోసారి నాన్ వెజ్ గిన్నెలు కడిగినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి బ్యాడ్ స్మెల్ పోవాలన్నా, ఇలా ట్యాప్స్ కానీ ఇలా టైల్స్ వెనకాల ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి మరకలు పోవాలన్నా కూడా ఈ విధంగా ఈ చిన్న టిప్తో చాలా చక్కగా మనం ఈ కిచెన్ సింక్ని అయితే మెరిసిపోయేలా చేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పడేసే నిమ్మ తొక్కైనా తీసుకోవచ్చండి. దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ట్యాప్స్ కానీ ఇలా టైల్స్ కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్తో చక్కగా మెరిసిపోతాయండి. ఎటువంటి లిక్విడ్స్తో మనకి పని ఏమీ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సోపు మనం ఒంటికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒంటికి యూజ్ చేసేటప్పుడు ఇలా కొన్ని చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ ముక్కలు వేస్ట్ అని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక్కోసారి మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉండవు కదండి. ఇలా మనం చిన్న ముక్కల్ని మిగిలినవన్నీ వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకుని దానిలో స్టోర్ చేసేసుకొని చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టాయిలెట్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా జర్నీలు చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ సోప్స్ అయితే ఉండవు కాబట్టి ఇలా చక్కగా మనం తీసుకెళ్ళిన సోపు ఎటువంటి ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు కాబట్టి, సో ఇలాంటి చిన్న ముక్కలను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలండి. ఏ బాటిల్ అయినా పర్లేదు, కొంచెం పెద్ద సైజ్ ఏ బాటిల్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది కాబట్టి చిన్న బాటిల్ నేను చూపిస్తున్నాను. దీన్ని నిండుగా వాటర్ పోసేసుకొని ఇలా మార్కెట్ నుంచి మనం కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కోసారి కరివేపాకు వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా ఎన్ని రోజులైనా మనకు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ఇప్పటికీ కూడా ఈ టిప్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కర్రీలో ఈ విధంగా కరివేపాకు తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను. కరివేపాకు ఎండిపోవటం కానీ
వడిలిపోవటం కానీ నాకు ఎక్కడ కూడా జరగలేదండి. కాకపోతే 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఈ విధంగా కర్రీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కిచెన్లో ఇలా పెట్టుకోవటం వల్ల దోమలు కూడా రావండి. ఈగలు కానీ దోమలు కానీ వాటి దరిదాపుల్లో కూడా రావు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రైస్ మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా బాగా పురుగు పట్టేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం రైస్లో పురుగు వచ్చేస్తుంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా రైస్ మనం బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా రైస్లో మొత్తం కూడా కొంచెం కరివేపాకు, కొంచెం ఈ విధంగా వేపాకు తీసుకొని 2 మిక్సింగ్ చేసేసుకొని రైస్లో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా రైసు పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయండి. చిన్న పురుగులు, తెల్ల పురుగులు లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవి కూడా ముక్కు పురుగులు లాంటివి అవి కూడా పడవండి. ఇలాగా వేపాకు మన పూర్వం రోజుల్లో ఎక్కువ పెద్దవాళ్ళు వేపాకే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి. ఇలా రైస్లో ఎక్కువగా వేపాకే వేసేవాళ్ళు. ఇలా నేనైతే కరివేపాకు వేపాకు 2 కలిపేసి మిక్సింగ్ చేసి రైస్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఇలా మిక్సింగ్ అయిపోయింది కదండి రైస్లో, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అలోవెరాని స్టవ్ పైన కాల్చండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా అలోవెరాని స్టవ్ పైన కాల్చడం వల్ల యూజ్ ఏంటంటే, మనకు ఒక్కోసారి అనుకోకుండా చేతి మీద కానీ ఇలా ఫేస్ పైన కానీ మొటిములు కానీ లేదంటే చిన్న చిన్న పొక్కులు కానీ గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాము పెయిన్ భరించలేక. అలా లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలోవెరా అయితే అందరిలో ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి కదండి. ఇలా కొంచెం కట్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా స్టవ్ పై మంట పైన ఇలా హీట్ చేసేసుకొని మనకి ఎక్కడైతే సెగ్గెడ్లు కానీ పొక్కులు కానీ మొటిములు కానీ ఇలా ఉన్నాయో అక్కడ ఈ విధంగా కొంచెం కాపుకున్నాం అనుకోండి, మనకి పెయిన్ అనేది చక్కగా వెంటనే తగ్గిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. న్యాచురల్గా ఒకసారి ఈ టిప్పు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎక్కువగా పెయిన్స్కి ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ఇలా అలోవెరాని ఇలా ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి మొటిములు కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా పెయిన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా అలోవెరాని కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగ కాపుకున్నాం అనుకోండి, ఆ పెయిన్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా అలోవెరా లోపల ఉన్నటువంటి గుజ్జు కూడా మనం పరగడుపున తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ కూడా ట్రై చేయండి. మనం ఇలా హెయిర్స్కైనా పెట్టుకోవచ్చండి. ఇది మనం హెయిర్ వాష్ చేసే ముందు ఇలాగ అలోవెరా గుజ్జును తలకి పట్టించేసి చక్కగా మనం ఒక 1 అవర్ ఆగిన తర్వాత తలస్నానం చేసామనుకోండి, చక్కగా తలలో ఉన్నటువంటి చుండ్రు కానీ మొత్తం కూడా దురద కానీ అంతా కూడా పోతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి. సో మీరు ఇలా ఆన్సర్ చేస్తూ ఉంటే నాకు కూడా మంచి మంచి క్వశ్చన్స్ ఇలాగా పెట్టబుద్ధి అవుతుందండి. సో తప్పకుండా మీరు ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలో, మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇంతవరకు ఈ టిప్స్ అన్నీ కూడా చూశారు కదండి. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. సో మన ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.